సొరకాయ టమాటో కర్రీ. సో ఇలా సొరకాయని ఇలా ముక్కలుగా కోసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ టమాటీల్ని ముక్కలుగా కోసుకొని ఉంచేసుకున్నాం. కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలని కోసేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చేసుకున్నాం. నూనె కొంచెం వేడెక్కాక ఇందులో సరసాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి, ఇంకా పచ్చిమిర్చి. ఇప్పుడు దీనికి ఎక్కడా లో ఫ్లేమ్లో వేసుకోవాలి. అలా తెలియగా టేస్ట్. ఇందులో ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియా పత్తా మరియు కరివేపత్తా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న సొరకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులోని కట్ చేసుకున్న టమాటీల్ని వేసుకోవాలి. ఇక్కడ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా మగ్గనివ్వాలి. కాసేపు వరకు మూత పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటాం. ఇందులో సబ్జీ మసాలా వేస్తాం. బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకోవాలి. బాగా మట్టిలో కదా అయిపోయినట్టు. ఇప్పుడు దీన్ని కొరియాండర్తో గార్నిష్. చూసారు కదా ఇవాళ మన రెసిపీ సొరకాయ టమాటో కర్రీ. ఎలాగుందో మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్.